చూడండి హ్యాండ్స్ పార్ట్ కట్ చేసుకున్నాక ఇక్కడ ఆమ్, ఆఫ్ ఆఫ్ చేసి మిడిల్లో ఇక్కడ టక్స్ పెడతాం. ఎందుకంటే ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి మనం షోల్డర్స్ని జాయింట్ చేయడం జరుగుతుంది. షోల్డర్స్ని జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ అది ఫ్రంట్ మనకి రైట్ సైడే ఉంటుంది. దీనిని మాత్రం మనం రాంగ్ సైడ్ ఇదిగోండి ఇట్లా పెట్టుకొని ఇదిగోండి ఇది వన్ లేయర్ ఇట్లా ఈ టక్స్ పాయింట్ని మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేసి ఇటువైపు నుంచి ఫ్రంట్ పార్ట్ని ఇటువైపు నుంచి బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసి తర్వాత ఇట్లా మనం ఇట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే ఇది రైట్ సైడ్ వస్తుంది అన్నమాట. అట్లాగా మనం ఏం చేయాలి, ఇట్లా ఈ హ్యాండ్స్ని ఇట్లా ప్లేస్ చేసుకొని మిడిల్లో మనం టక్స్ పెట్టుకోవాలన్నమాట. మిడిల్లో తర్వాత మనం టక్స్ పెట్టుకున్నటువంటి ప్లేస్ దగ్గర నుంచి ఇదిగోండి నేను ఇక్కడ టక్స్ పెట్టాను. ఈ ప్లేస్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకున్నాను. చివర 2 ఇంచెస్ అనమాట. ఇదిగోండి 2 ఇంచెస్ మార్క్ ఇక్కడ నుంచి హ్యాండ్స్ యొక్క చివర నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. అంటే ఖర్చు అనమాట. ఇది 2 ఇంచెస్కి ఖర్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్కి ఉన్నటువంటి ఒక మార్క్ చేసుకొని టక్స్ దగ్గర నుంచి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా హాఫ్ ఇంచ్తో హాఫ్ లేదా పావు ఇంచ్తో ఇట్లా క్రాస్గా లైట్గా తీయాలన్నమాట. లైట్గా ఫుల్గా తీయకూడదు, లైట్గా ఇట్లా మనం క్రాస్ చేయాలన్నమాట. అది హ్యాండ్ చేయాలి. చూడండి టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ పెట్టాను. హ్యాండ్స్ చివరి నుంచి 2 ఇంచెస్ పెట్టి ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ మార్క్ దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా ఎస్ షేప్లో మనం కట్ చేసుకోవాలన్నమాట. అది హ్యాండ్ డౌన్. చూడండి ఈ హ్యాండ్ డౌన్ చేసిన పార్ట్ ఇట్లా షార్ప్గా రావాలన్నమాట. కొంచెమే మనం హ్యాండ్ డౌన్ తీయాలి. అట్లానే మనం ఫ్రంట్ పార్ట్కి కూడా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, మన ఫ్రంట్ పార్ట్కి కూడా మనం డౌన్ తీసుకోవాలన్నమాట. చూడండి మన ఫ్రంట్ పార్ట్ డౌన్ తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకోవాలి అంటే ఇదిగో చూడండి ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా మనం ఆర్మ్ డౌన్ తీసేయాలి. ఎలా తీసేయాలి ఆర్మ్ డౌన్ అంటే మనకి ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి జస్ట్ అట్లా చేత్తో అట్లా జస్ట్ ఇట్లా చిన్న చిన్న గీతలు గీసుకుంటా వస్తూ ఇట్లా హాఫ్ ఇంచ్ అనమాట తీసేయాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. లాస్ట్ ఆర్మ్ పాయింట్ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ తీసుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి మాత్రమే డైరెక్ట్ లైట్గా క్రాస్ తీసుకుంటూ షోల్డర్లో కలిపేయాలన్నమాట. చూడండి ఇదిగో నేను ఆర్మ్ డౌన్ తీసినటువంటి మార్కింగ్ అనమాట ఇది. ఇదిగోండి ఇట్లా డైరెక్ట్గా ఈ షోల్డర్లో కలిపేసేయాలి. అట్లా మనం ఆర్మ్ డౌన్ తీసేయాలి. ఇదనమాట. ఇదిగోండి ఇది ఆర్మ్ డౌన్ ఇట్లా తీసాను. ఇదిగోండి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే తీసాను. ఈ 2 ఇంచెస్ నుంచి తీయకూడదు అనమాట. ఇక్కడ నుంచి చిన్నగా తీసుకుంటూ ఇదిగో ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్లో కలిపేయాలి. చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క ఈ రెండు దీన్ని ఓపెన్ చేసేసాను.